అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహచహస్తమశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః. కరిప్రవర బృంభితే భగవతస్వరాయై నమః. శ్రీరంగే శయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రఘోషంబరమయథాయథందధానః ధిమ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్న మనం అనుసంధానాలు చేసుకున్నటువంటి త్రివిక్రమ వైభవాన్ని చాలా అందంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మని మనసారా అభినందిస్తున్నాను. మన గోష్ఠిలో ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విలక్షణమైనటువంటి సమర్థత ఎప్పుడూ ప్రకటితం అవుతూ వస్తోంది. అలాగే పద్మలో చెప్పాలి అంటే ఎడిటర్, మంచి ఎడిటర్. ఆమె విషయాలని కరెక్ట్ గా ఎడిట్ చేసుకుంటారు. ఏది ఎక్కడికి దేన్ని దేంతో కలుపుకోవాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో చేసేటటువంటి వ్యక్తి ఆమె. ఇవాళ నచ్చిన అంశాలు రెండు. ఒకటి, ప్రతి పాదం అనుసంధానం చేస్తూ దాంట్లో ఉండేటటువంటి విషయాలను చక్కగా వివరిస్తూ క్రమాన్ని తప్పకుండా చక్కగా సమగ్రంగా విషయాన్ని అందించటం ఒకటి అయితే, మంగళంతో పూర్తి చేయటం ఇదొకటి చాలా బాగుంది. భద్రమూర్తి అయినటువంటి వాడు నృసింహస్వామి అని మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని చివరిలో పెట్టుకోవడంలో మంగళాంతంగా మంగళాశాసనంతో పరిపూర్ణం చేసినటువంటి ఒక సమగ్రత ఆ చిన్న మననానికి తీసుకొని రావడంలో ఒక మంచి ఆలోచన కనిపించింది, అభినందనీయంగా సాగింది. అలాగే నిన్న మనం ఒక కొత్త విషయాన్ని చెప్పుకున్నాము. నమ్మాళ్వార్ల విషయంలో అఖిల భువన జన్మస్థేమ అనేటటువంటి శ్లోక సమన్వయంలో మనకి కావలసిన బృహత్వం అనే దాన్ని చెప్పుకోవడం కోసం చెప్పుకున్నా. దాన్ని చక్కగా ధరించి దాన్ని కూడా మళ్ళీ ఇందులో ఇమడ్చి మళ్ళీ ఒకసారి దాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసేటటువంటి తీరు కూడా అభినందనీయం. విశేషాంశాలని వదలలేదు, మంగళ శ్లోకాన్ని వదలలేదు, పాఠ్యాంశంలో ప్రధానంగా చెప్పబడినటువంటి శ్లోకంలో ఉండే అర్థాలని విడవకుండా చాలా స్పష్టంగా నిర్దుష్టంగా. పద్మలో మరొక లక్షణం ఏమిటి అంటే వీలున్నంత వరకు స్ఖాళిత్యం లేకుండా చెప్పాలనేటటువంటి ఒక నిశితమైనటువంటి ప్రయత్నం. అది కూడా అభినందనీయం. అలా వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో తమ సమర్థతని చక్కగా ప్రకటించుకుంటూ ఈ దివ్య ప్రబంధ, ఈ సద్గ్రంథ అధ్యయనం చేస్తూ ఈ మంచి విషయాలని చక్కగా వారుంచుకుని 10 మందికి మళ్ళీ వాటిని తెలియజేసేటటువంటి సంప్రదాయ సేవకులు కావాలి. దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా తోడు కావాలి అని
ప్రార్థన చేస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానంతో ఏ రోజుకి ఆ రోజే విషయం మిగిలిపోతోంది, సమయం అయిపోతోంది. ఏముందిలే ఇవాళ అనుకున్నాను పరశురామావతారమే కదా, పెద్దగా ఏం ఉండదు, ఏదో పరశురాముని విషయం చెప్పేస్తే పూర్తవుతుందంటే చూస్తూ ఉంటే అదొక పెద్ద మహాభారతం లాగా పెరిగిపోతుంది. ఎంతవరకు చెప్పుకోగలిగితే అంతవరకు అనుసంధానం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం. హర్తుం తమస్వదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్కలభీ భవంతి దైత్యౌదార్యేంద్రయాజ్ఞా విహతిమపనయన్ వామనోర్థీ త్వమాసీః విక్రాంతే పాదపద్మే త్రిజగదనుసమం పాంసులీకృత్య లిల్యే నాభీ పద్మశ్చ మానక్షమమివ భువనగ్రామమన్యం శిశ్రుక్షుః తస్థౌ రంగేంద వృత్తే తవ జయముఖరో డిండిమస్తత్ర వేదః. నిన్న ఎన్నో విషయాలని మనం త్రివిక్రమాపదానం అనేటటువంటి అంశంలో సమన్వయం చేసుకున్నాం. అందులో దశావతార స్తోత్రంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని కొంచెంగా వివరించుకోలేదు మనం. అందులో వ్రీడా విత్త వదాన్య దానవ అంటూ ప్రారంభమవుతుంది. అది ఆ సిగ్గుతో చితికిపోతూ ఉండేటటువంటి వదాన్యుడైనటువంటి దానవుడు బలిచక్రవర్తి, ఆయనకి ఆ కీర్తిని వ్యాపింపచేసినటువంటి ధాటీపట అని ఒక పదం ఉంటుంది, ధ్వజనీపటం అని ఒక పదం ఉంటుంది. అందులో ఇవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే త్రివిక్రమాపదానం అంటే ఆ త్రివిక్రముడుగా పెరిగినటువంటి ఆ తీరుని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ధ్వజపటాన్ని పట్టుకుని, అంటే ధాటీభట అనేటటువంటి ఒక పదం ఉంది. ఇది కొంచెం మనం తెలుసుకోవాలి. ఇక్కడ అడిగింది 3 అడుగులే అయినా, అయ్యో నా వదాన్యతకి తగినట్లుగా లేదు అని బలిచక్రవర్తికి అనిపించిన, బలిచక్రవర్తి కీర్తిని మొత్తం వ్యాపింప చేసినటువంటి వాడు త్రివిక్రముడే అని అక్కడ చెప్తున్నారు. అందులో అంటే వామన రూపాన్ని కొంచెంగా చూపించారు అంతే, త్రివిక్రమ వైభవాన్ని ఆ శ్లోకంలో మనకి తెలియచేశారు. ఇందులో అయితే భట్టర్ వారు చెప్పిన శ్లోకంలో అయితే త్రివిక్రమత్వము కనిపిస్తోంది, వామనత్వము స్పష్టంగానే కనిపిస్తోంది. అక్కడ ఊరికే వామనత్వాన్ని స్పృశించి త్రివిక్రమాపదానాన్ని స్పష్టంగా చెప్పారు. పర్వాలేదు, ఇప్పుడు త్రివిక్రముడుగా స్వామి ఏం చేశాడు అంటే ఆ బలిచక్రవర్తి ఔదార్య రూపమైనటువంటి ఔదార్య అనేటటువంటి ఒక కీర్తి పతాకాన్ని పట్టుకుని తాను ముందు పరుగులు పెట్టాడు అంటారు. ఇప్పుడు ఒలింపిక్స్ ఇలాంటివన్నీ అయినాయి, మ్యారథాన్స్ అవన్నీ అయ్యాయి అనుకోండి, అయినప్పుడు ముందు ఒక ధ్వజం పట్టుకుని ఒక టార్చ్ లేదా ఒలింపిక్ టార్చ్ అంటారు కదా, టార్చ్ పట్టుకుని ప్రధానమైనటువంటి వాళ్ళు ఆ టార్చ్ పట్టుకునేటటువంటి ఒక అవకాశం కూడా ఎవరికి ఇస్తారనేది మనకి తెలుసు కదా, అది పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. ఆయా దేశాలని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, అది పట్టుకొని పరిగెడుతూ ఉండడం అనేది మనం చూస్తుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఇక్కడ చెప్పింది వేరు, కానీ ఇలా అనుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బలిచక్రవర్తి యొక్క కీర్తిని విస్తరింప చేస్తానని బయలుదేరాడు త్రివిక్రముడై స్వామి. ఆ పాదం ఎలా ఉంది అంటే ధాటీభటునిలా ఉంది. అంటే పెద్ద సైన్యం, ఆ సైన్యంతో పాటు రాజుగారు వస్తున్నారు అనేసరికల్లా ముందు ఒక సైనికుడు ఒక ధ్వజపటాన్ని పట్టుకొని ఒక పతాకాన్ని పట్టుకొని ఎలాగైతే పరుగులు పెడుతూ ఉంటాడు, లేదా ఈ మినిస్టర్లు వాళ్ళు వస్తుంటే బాడీ గార్డులు పరుగులు పెడుతూ ఉంటారు చూసారా, అలా. కానీ అలా అనుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, బలిచక్రవర్తికి ప్రాధాన్యం వస్తుంది. ఇక్కడ త్రివిక్రమణికి తక్కువతనం మనం చేసినట్లుగా. దానికి ధాటీభట అని అన్నారు అనుకోండి, అక్కడ సైన్యంలో ముందు పరిగెట్టేటటువంటి భటుడు అని అన్నా, కీర్తిని విస్తరింప చేసేటటువంటి రిప్రజెంటేటివ్ లాగా ఒలింపిక్ టార్చ్ అని మనం అనుకుంటే అదైతే కరెక్ట్ గా మనకి ఆ భావనని మనకి చేసేటట్లుగా ఉంటుంది. అలా పెరిగింది పాదం. అంటే ఇప్పుడు పరమాత్మ పాదం ఎంతవరకు విస్తరించిందో అంతవరకు బలిచక్రవర్తి యొక్క కీర్తి కూడా విస్తరించింది అని మనం గమనించుకోవాలన్నమాట. అంటే మొత్తం అంతా కీర్తిని వ్యాపింప చేశాడు అని అంటారు. ఇక ఏదైనా ఒక వస్తువుని గుర్తించటానికి
పైన ఎగరవేసేటటువంటి ధ్వజపటం మనకి కారణంగా కనిపిస్తూ ఉంటుంది. దేశాల మీద ఎందుకు ఈ ధ్వజాలు ఎగరవేస్తూ ఉంటారు? ఆయా దేశాలకి గుర్తుగా విజయ ధ్వజం ఎగురుతూ ఉంటుంది కదా. అలాగే ఆనాడు త్రివిక్రముడైనప్పుడు స్వామి ఆయన పాదానికి అల్లకల్లోలమై వియద్గంగ ఆకాశ గంగలోంచి అది అలా వెళ్ళింది. అప్పుడు గంగ పాయలుగా చీలిపోయింది. 8 దిక్కుల 8 స్రోతస్సులు వచ్చాయి. ఈ సన్నివేశాన్ని మనం అసలు కళ్ళ కట్టించుకోవటమే కష్టం. తెల్లటి స్రోతస్సులు అవి 8 రెక్కుల వెళ్ళాయి. మనం గంగా ప్రవాహం గురించి వరదరాజ స్తవంలోనూ అనుసంధానం చేసుకున్నాము, అలాగే సుందరబాహు స్తవంలోనూ అనుసంధానం చేసుకున్నాము. ఏ ఏ పేర్లతో అది ప్రవహించింది, ఎక్కడెక్కడ ప్రవహించింది, ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్రోతస్సు ఇలాగా 8 పాయలు అయిందంటే ఇప్పుడు యజ్ఞవాటికలలో అక్కడ 4 దిక్కుల 4 ధ్వజాలను పెడుతూ ఉంటారు చూసారా, అలాగా ఇది 8 పాయలుగా తెల్లటి స్రోతస్సులు ఎలా ఉన్నాయి అని అంటే ధ్వజపటి వృత్తాంత సిద్ధాంతి అంటారు. ఆ పద విక్షేపం చెయ్యడానికి ప్రారంభంలోనే ధ్వజం ఎగురుతోంది అన్నట్లుగా ఆకాశగంగా అన్ని వైపులా విస్తరించింది అని మనకి అందులో చాలా అందంగా చెప్తారు. అంటే ఎంతగా స్వామి పెరిగి ఈ లోకాన్ని పైన కింద కొలిచాడు అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి భావన అన్నమాట. అంత అందమైనటువంటి శ్లోకంతో మనకి వేదాంత దేశికులు అక్కడ వివరణ చేస్తారు. అయితే ఇప్పుడు ఒక చిన్న సందేహం కలిగింది మన గోష్ఠిలో ఉండేటటువంటి సభ్యురాలు స్వాతికి. చెప్పాను కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు అని. ఇప్పుడు అది నేను నిన్న చాలా ఆశ్చర్యపోయాను. నేను 2004లో అంటే 2024లో రాసి పెట్టుకున్నటువంటి ఒక డౌట్ నా దగ్గర చెప్పడానికి మొహమాట పడి నాకు ఫార్వర్డ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు మరి ధైర్యం, అప్పుడు భయం ఉంది ఇప్పుడు ధైర్యం వచ్చిందంటే బహుశా భయం తీరిపోయిందో ఏమో తెలియదు. అప్పుడు భయపడి అడగలేదు అని చెప్పింది. ఆ డేట్ వేసిన ఆ పేజ్ నాకు షేర్ చేసింది. తర్వాత అప్పుడు రాసుకున్నటువంటి అంశాలు 2000 డేట్ వైజ్ గా మొత్తం ఏ రోజు ఏ శ్లోకంలో ఏ విషయం చెప్పుకున్నామో దాన్ని నోట్ చేసుకున్నటువంటి మొత్తం నోట్స్ డేట్ వైజ్ గా. ఇప్పుడు నేను చెప్పింది నేను మర్చిపోతే ఆ నోట్స్ చూసి నేను రిఫర్ చేసుకోవచ్చు అన్నంత ముత్యాలు లాంటి అక్షరాలతోటి చక్కగా అన్ని నోట్ చేసి పెట్టింది. ఇవాళ నేను మీకు చెప్తానన్న విషయాలన్నీ అందులో ఉన్నాయి. సో స్వాతి నోట్స్ మీకు ఫార్వర్డ్ చేసేస్తే అయిపోతుంది అని అనిపించింది. అంత అందంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీతిలో తమ శ్రద్ధని కనపరుస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇప్పుడు చాలా అడిగింది అందులో. నిన్న గీతతో మనం ఇలాగే యతిరాజవల్లి గారు కూడా ఇలాగే నోట్స్ రాస్తారు. ఒక ఏదో మొన్న సందేహం వచ్చినప్పుడు అది కూడా అలాగే రాస్తున్నారు. కానీ ఇది ఇంకా చాలా క్లియర్ గా అప్పుడు రాసుకున్నది అనమాట. శ్లోకం నెంబరు, డేట్, దాంట్లో ముఖ్య విషయాలు చాలా బాగుంది అది అనిపించింది నాకు. నిన్న భట్టర్వార్ కానీ కూరత్తాళ్వాన్ కానీ ఆళ్వార్ల యొక్క భావనలకి సమాధానాలు చెప్తారు అనేది అనుకున్నాం మనం. అది ఇంకా చెప్పుకుందాం అనుకున్నాం, టైం చాలదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవసరమైనదే చెప్తాను, తర్వాత టైంని బట్టి మనం చూసుకుందాం. సమాధానం ముందు ప్రశ్న వెనకాతల ఉంటుందా అనేది స్వాతికి వచ్చినటువంటి ఒక సందేహం. ఎందుకంటే సమాధానం అతిమానుష స్తవంలో ఉంది, ప్రశ్న ఏమో సుందరబాహుస్తవంలో ఉంది. నిన్న మనం వామనావతార వృత్తాంతాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ప్రశ్న సుందరబాహుస్తవంలో చూసుకున్నాము, దీనికి సమాధానం అతిమానుష స్తవంలో ఉంది. ఇదేలాగా ముందు సమాధానం చెప్పి తర్వాత ప్రశ్న అడిగేరా అని అడిగింది. ఆ డౌట్ అలా పెరిగింది, దానికి క్లారిటీ ఇస్తానులేండి తర్వాత. ఆ డౌట్ ఎంతవరకు వెళ్ళింది అంటే కేశవాది నామాలలో 24 నామాలు కానివ్వండి లేకపోతే 12 నామాలు కానివ్వండి, అందులో త్రివిక్రమ అనే నామం ముందు ఉంటుంది, వామన అనేటటువంటి నామం తర్వాత వస్తుంది. అదేమిటది, ముందు వామనుడే తర్వాత త్రివిక్రముడైనాడు కదా అని ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు మనం ఈ సందేహాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, తర్వాత దాని గురించినటువంటి వివరాలు చెప్పుకుందాం మనం. నిజమే కదా, త్రివిక్రముడు అనే నామం ముందెందుకుంది, వామన త్రివిక్రమ అనేది ఉండాలి కదా. ఇది మనం ఆలోచించాం కానీ ఇది మంచిగా మనకొక ఒక క్లారిటీ ఇక్కడ మనం తెచ్చుకోవాలి. దానికి పెద్దలు చక్కటి వ్యాఖ్యానాన్ని చేసి ఉన్నారు. ఇప్పుడు మన ఈ సందర్భానికి కూడా తగినదే ఉంటుంది. ఇందులో ఆఖరి పాదంలో నిన్నను డిండిమస్తత్ర వేదః అనేటటువంటి మాట, తవ జయముఖరో
డిండిమః తత్ర వేదః. ఎలాగైతే మనం ధాటి భటుడు ధ్వజపటము అని అనుకున్నామో, ఇక్కడ జయముఖరమైనటువంటి డిండిమము, డప్పు, విజయ ఢంక అని మనం అనుకున్నాం చూసారా. ఈ వేదంలో త్రివిక్రమావతార వృత్తాంతం చాలా ఎక్కువ వివరించబడింది. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే అనేది. అలాగే త్రేధా విచక్రమ రకరకాల వాక్యాలన్నీ ఉన్నాయి. మనకి నిన్న టైం లేక మనం త్రీణి పద విచక్రమే విష్ణు అంటూ చాలా ఇచ్చారు. మన దాంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని మనం అనుసంధానం చేసుకుందాం. దీన్ని బట్టి మనకి అక్కడ అర్థం ఏమిటి అంటే, ఇంకే ఏ రూపాన్ని అన్నిసార్లు వేదం ప్రస్తావించలేదు త్రివిక్రమావతార వైభవాన్ని ప్రస్తావించినంతగా అనేది ఇక్కడ ఈ అవతారంలో ఉండేటటువంటి ప్రత్యేకత. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకా చాలా రూపాలని స్వామి ధరించిన, అన్నింటినీ వేదం ప్రశంసించిన, వేదం గానం చేసిన, త్రివిక్రమావతార వైభవాన్ని కొనియాడినట్టుగా అంతగా ఇంకా దేని గురించినటువంటి, అంటే ఈ ప్రస్తావం వచ్చినన్ని మార్లు వేదంలో మరి దేని గురించినటువంటి ప్రస్తావము రాకపోవడం అనేది త్రివిక్రమావతారానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఎందుకు త్రివిక్రమ నామం ముందు ఉంది, వామన నామం తర్వాత ఉంది అంటే, వేదం చేత అత్యధికంగా కీర్తింపబడినటువంటి రూపం కావటం వల్ల, అవతారం కావటం వల్ల అనేది ఒక కారణం. రెండవ కారణం ఏమిటి అంటే, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరికీ తన పాదస్పర్శని కలిగించటం అనేటటువంటి గొప్పతనం ఒకటి ఉండటం వల్ల అనేది మరొకటి. ఇంకొకటి ఏమిటి అంటే, ఇందాక నిన్న మనం అలాగే చెప్పుకున్నాము, వామన త్రివిక్రములు సౌలభ్యము పరత్వాన్ని తెలియజేస్తాయి అని ఒక సమన్వయం అయితే, త్రివిక్రమ రూపమే సౌలభ్యాన్ని పరత్వానికి కూడా ప్రదర్శకంగా ఉంటుంది అనేది కూడా మనం అనుకోవాలి. ఎలాగా అంటే, సులభుడైనాడు అంటే పాదస్పర్శ అందరికీ తాను వచ్చి కలిగించాడు కాబట్టి సులభుడైనాడు ఆయన. మొత్తం 3 జగత్తులలోనూ నిండి ఉన్నాడు కాబట్టి పరత్వం కల్పిస్తోంది స్పష్టంగానే. విశ్వవ్యాపకుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు కనుక, అంటే పరత్వ సౌలభ్యాలు రెండూ ఒకే రూపంలో ప్రకాశింపజేసినటువంటి అవతారం కనుక. అదే వామనుడిగా మనం చూస్తే అక్కడ మనకి పరత్వం ప్రకాశించదు, కేవలం అందుబాటులో ఉన్నటువంటి ఒక సామాన్య తత్వమే మనకి గోచరిస్తుంది. కనుక తర్వాత వామనుడు త్రివిక్రముడు వచ్చినా, వామన రూపం కంటే త్రివిక్రమునిలో ఉండేటటువంటి ఈ ఆధిక్యతలని పురస్కరించుకొని త్రివిక్రమ నామాన్ని ముందుగా చెప్పి, ఈ త్రివిక్రమ వైభవానికి మూలమైనటువంటి వామన నామాన్ని తర్వాత చెప్తారు అనేది మనకు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తారన్నమాట. అంచేత డిండిమస్తత్ర వేద అని అనడానికి కారణం ఏమిటి అంటే, ఈ వేదంలో త్రివిక్రమ పదాను అద్భుతంగా కీర్తించబడింది అని, వేదం ఎక్కువగా కీర్తించింది కాబట్టే డిండిమః అని ఆ విజయ వృత్తాంతాన్ని వేదం చక్కగా తెలియచేస్తోంది అని చెప్తున్నారు అని అంటారు. అలాగే మనం ఈ ద్వాదశ నామాల గురించి అన్నింట్లోనూ, మనకి నమ్మాళ్ళ వాళ్ళ తిరువాయుముడిలో కూడా ద్వాదశ నామాల గురించినటువంటి ఒక దశకమే ఉంటుంది. అందులో కూడా త్రివిక్రమ వామన అదే ఆర్డర్ లో మనకి వస్తుంది. ద్వాదశ నామాలని మనం శుద్ధి చేసుకోవడం కోసం కూడా ద్వాదశ నామాలని తలుచుకుంటూ ఒక్కొక్క శరీర భాగాన్ని మనం ఇలాగా ముట్టుకుంటూ ఉంటాం. స్వామివారి పూజలు చేయించినప్పుడు అందరికీ అది అలవాటే కదా. అలాంటప్పుడు ఫస్ట్ కుడి తర్వాత ఎడమ, ఫస్ట్ కుడి తర్వాత ఎడమ, ఇలా రెండు వైపులా మనం స్పృశిస్తూ ఉంటాం. ఒక్కొక్క అంగుళితోటి ఒక్కొక్క దీంతో మనం స్పృశిస్తూ ఉంటాం. అలాంటప్పుడు త్రివిక్రమ వామన అనేటటువంటి 2 నామాలు 7, 8 నామాలైతే కుడి చెవి ఎడం చెవి అని. అలాగే ద్వాదశోర్ధ్వ పుండ్రాలు అని మన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆ పుండ్ర స్థానాలు కూడా తెలియచేసేటటువంటివి అవుతాయి ఈ నామాలంటూ చాలా అద్భుతంగా వాటికి వివరణని ఇస్తారు. అంచేత కుడి ఎడమ అన్నప్పుడు త్రివిక్రమ వామన, కుడి ఎడమ అంట, ముందు ఎడమ కుడి కాకుండా ఆ రకంగా త్రివిక్రమ వామన కుడి ప్రాధాన్యాన్ని మనకి సూచించే విధంగా ఉంటుంది. చాలా ఇంకా చెప్పాలా స్వాతి, టైం అయిపోతుంది కాబట్టి ఇంతవరకు మనం తెలుసుకుందాము. త్రివిక్రమ నామం ఎందుకుంది అంటే, ఏది ప్రకాశించిందో
అది ముందు అందరికీ కనిపిస్తుంది. దానికి మూలమైనది ఏదో అది తర్వాత. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ ఉన్నారనుకోండి, వాళ్ళు లోకమంతా అందరికీ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మూల కారణమైనటువంటి ఆ కోచో, లేకపోతే ఆ గురువు గారో, లేకపోతే ఆ తల్లిదండ్రులో, వాళ్ళని బట్టి వాళ్ళ దాకా మనం వెళుతూ ఉంటాం కదా. అంతే తప్ప ముందు తల్లిదండ్రులను చూసుకొని తర్వాత సెలబ్రిటీ గురించి మనం అనుకోం కదా. సెలబ్రిటీనే ముందు చూస్తాం, తర్వాతే దానికి మూలమైనటువంటి దానిని చూస్తాం. అలాగే ముందు త్రివిక్రమ నామం చెప్పడం, తర్వాత వామన నామాన్ని చెప్పడం కూడా అదే మనకి సూచన చేస్తుంది అంటారు. అలాంటి ఒక వైభవం త్రివిక్రమ అవతారంలో ఉంది కాబట్టి డిండిమః తత్ర వేదః అని మనకి అందులో ప్రవచేశారు. అయితే వామనుడికి ఇంపార్టెన్స్ ఉందా లేదా అంటే, అయ్యో ఎందుకు లేదు, రక్షించాలంటే త్రివిక్రముడు రక్షించాలి అని అనుకోము, వామనుడే రక్షించాలి అని అనుకుంటాం మనం. ఎలాగా అనంటే రోజు చదువుకునేటటువంటి శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం మనం. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నరసింహశ్చ సర్వతః పాతు కేశవః స్థలే రక్షతు వామనః అనేటటువంటి ఆ స్థితిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిన్న మనం భాగవతంలో ఉండేటటువంటి ప్రహ్లాద స్థుతిలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఇప్పుడు మళ్ళీ మననంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఇవాళ వామనావతారాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆ శ్లోకం విష్ణు పురాణ అంతర్గతమైనటువంటి శ్లోకం. అద్భుతమైనటువంటి శ్లోకాలు ఒక్కొక్కటైనా మనం అనుసంధానం చేసుకుంటే మన జిహ్వ పవిత్రమవుతుంది. అగ్నితో శుద్ధి చేసుకున్నంత పవిత్రత మన నాలుకకి కలుగుతుందని ఈ శ్లోకాలు ఒక్కసారి అనడం అన్నమాట. వామనో రక్షతు సదా భవంతం యః క్షణాదభూత్ వామనో రక్షతు సదా. నిన్నను మనం ఏ అవతార మూర్తిని అయితే తలుచుకున్నామో ఆయన మనలను సదా రక్షించుగాక. యః క్షణాద్ అభూత్, ఎవరైతే ఒక్క క్షణంలో పెరిగిపోయినాడో, ఎలా పెరిగిపోయాడు అంటే త్రివిక్రమ క్రమాక్రాంతః, మూడు పాదాలతో మొత్తం మూడు లోకాలని కూడా ఆక్రమించినటువంటి వాడు, కొలిచినటువంటి వాడు. త్రివిక్రమ క్రమాక్రాంత త్రైలోక్య, మూడు పాదాలతో మూడు లోకాలని కొలిచినటువంటి వామన క్షణాదభూత్, ఆ వామనుడే ఒక్క క్షణంలో త్రివిక్రముడుగా మారి త్రిలోకాలని కొలిచినటువంటి వాడైనాడు. అలాంటప్పుడు వామనుడుగా ఉన్నప్పుడు కనపడనటువంటి ఆయుధములన్నీ కూడా త్రివిక్రముడుగా ఉన్నప్పుడు కనపడ్డాయిట. గుర్తుపెట్టుకోండి, మనకి త్రివిక్రమ అనేటటువంటి నామము ఉంటుంది శ్రీ విష్ణు సహస్రనామంలో. అలాగే ప్రాంసుహు అని ఒక నామాన్ని నిన్న మనం ఈ త్రివిక్రమ అపదానం దగ్గర సమన్వయం చేసుకున్నాం. త్రివిక్రమ నామం కూడా ఈ వామనావతారానికి, ఈ అవతారానికి సంబంధించినదిగానే మన వాళ్ళు సమన్వయం చేస్తారు. కానీ భట్టరు వారు త్రివిక్రమ నామాన్ని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కపిలావతారానికి సమన్వయం చేస్తూ అక్కడ వ్యాఖ్యానాన్ని చేశారు. అంటే ఇక్కడ త్రిశబ్దము జగత్తులకి కాకుండా మూడు వేదముల యందు అనేటటువంటి అర్థాన్ని అక్కడ ఇస్తారు. అంటే త్రివిక్రమ నామం ఈ అవతారానికి సంబంధించనిది అని కాదు, విశేషంగా భట్టరు వారు అక్కడ అలాగా సమన్వయం చేశారు అని అనుకోవాలి. క్షణాదభూత్ త్రైలోక్య స్ఫురదాయుధ అంటారు. అంటే ఆ మూర్తి అయినప్పుడు ఆయన సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అని తెలియచేసేటట్టుగా ఆయుధాలు కూడా ప్రకాశించేటట్లుగా అయినాడు ఆ వామనమూర్తి అంటారు. ఇది విష్ణు పురాణంలో ఉండేటటువంటి శ్లోకం. అలాంటి వామనమూర్తి మనలను రక్షించుగాక అని ప్రార్థన చేసుకుంటూ ఇవాళ తరువాతి అవతారాన్ని అనుసంధానం చేసుకుందాం. 68వ శ్లోకం. 6వ అవతారం దగ్గరికి మనం వస్తున్నాం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన 5 అవతార, అంటే దశావతారాలలో సుమండి ముందు ఉన్నవి అవి కాకుండా దశావతారాలలో 6వ అవతారము పరశురామ అవతారము. రామో రామశ్చ అని దశావతారాలను గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకంలో 3 అవతారాలని రామ 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 అనే పేరుతోటే చెప్తారు. అంటే అసలైనటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రునికి ముందు ఒక రాముడు, ఆ రామచంద్రునికి తర్వాత ఒక రాముడు వచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాముడు బలరాముడు,
ముందు ఉన్నటువంటి రాముడు పరశురాముడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. 3 రామావతారాలను గురించి చెప్తూ ఉంటారు. అది మనకి ఇక్కడ వేదాంత దేశికులు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషణాన్ని చెప్తూ ఇచ్ఛామీన, ఇది బాగా గుర్తుండిపోవాలి మనకి. విహార కశ్యప, ఆటగా చేశాడు, ఆ మందరాద్రిని ధరించాడు ఆయన. తర్వాత మహాపోత్రిం, గొప్ప వరాహం అయినాడు ఆయన. ఎదురుచ్ఛా హరే, ఎదురుచ్ఛా హరి, హరి అంటే సింహం కదా, యాదృచ్ఛికంగా జరిగినటువంటిది ఆ రెండిటి సంఘటనతో కూడినటువంటి రూపము అని అనుకున్నాం. నిన్న చెప్పుకున్నాం రక్షా వామన. ఈ వామనావతారంలో రక్షణ తప్ప శిక్షణ ఎక్కడా మనకి కనిపించదు, అందరికీ ఆనందమే తప్ప ఎవరిని అంతమొందించలేదు అనే విశేషంతో రక్షా వామన లేదా లోకరక్ష కొరకైనటువంటి వామన అని అనుకోవాలి. ఇప్పుడు రోష రామ అంటున్నారు ఇందులో. ఈ రామ పదం పరశురాముని దగ్గరే వాడతారు వేదాంత దేశికులు. తర్వాత కరుణా కాకుస్థ హేలాహలిన్ అంటారు. అంటే అక్కడ కాకుస్థుడు, హలి అనే 2 పదాలు వాడతారు రామచంద్రునికి, అదే దశరథ రామునికి, అలాగే బలరామునికి కూడా. కానీ ఇక్కడ పరశురామునికి రామపదము అని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. రోష రామ, రోషన్. ఇక్కడ మనకి పరశురామ అవతారంలో మనకి కావలసినది ఏది అంటే రోషం. ఆ రోష ప్రకటం, ఆవేశాన్ని ప్రకటించినటువంటి ఆవేశావతారమైనటువంటి పరశురామ అవతారాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. భవాన్ రామో భూత్వా పరశు పరికర్మ భృగుకులాత్ అలావీద్ భూపాలాన్ పితృగణమతార్ప్స్యేత్తదసృజాత్ భువో భారాక్రాంతం లఘుముపాచీక్లుపదితి ద్విషాముగ్రం పశ్యోప్యనఘ మమ మాజీ గణదఘం. ఏంపో పాపం, వీళ్ళకన్నీ చాలా క్లిష్టమైనటువంటి పదాలతో కూడినటువంటి శ్లోకాలే వస్తున్నాయి. కానీ చదువుకుంటుంటే అదొక సరదా, వీటిని మీరు ఎప్పటికీ గుర్తు పెట్టేసుకుంటారనమాట. అందుకని మరొకసారి శ్లోకాన్ని చదువుదాం. భవాన్ రామో భూత్వా పరశు పరికర్మ భృగుకులాత్ అలావీదు భూపాలాన్ పితృగణమతార్ప్స్యేత్తదసృజా భువో భారాక్రాంతం లఘుముపాచీక్లుపదితి ద్విషాముగ్రం పశ్యోప్యనఘ మమ మాజీ గణదఘం. ఇందులో క్రియాపదం, ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం అనఘ అనేది. వరద ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటున్నాం, కానీ ఇక్కడ చాలా విశేషమైనటువంటి సంబోధనార్థకమైనటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. అఘము అంటే పాపము, అనఘ అంటే పాపరహితుడు, అంటే పవిత్రుడు అనే అర్థంలో చెప్తున్నారు. ఎందుకు ఈ పద ప్రయోగం జరిగింది అంటే, పరశురామావతారం అసలు ఈ దశావతారాలలో ప్రస్తావింపబడమే సరి అయినది కాదు అని కొంతమంది అనుకోవచ్చేమో. కానీ ఎందుకంటే స్వామి సాక్షాదవతారం కాదు, ఇది ఆవేశావతారము అని చెప్తారు మనకి. ఆవేశావతారము అంటే ఏదో ఒక పని చెయ్యటం కోసం ఒక వ్యక్తిలో తాను ఆవేశించి ఆ పని అయిన తర్వాత ఆ అంశ తొలగిపోతుంది, దానిని అంశావతారములు అని అంటారనమాట. సాక్షాదవతారాల కంటే తక్కువవి అంశావతారాలు. పరశురాముని మనం రామావతార సమయంలో కూడా ప్రత్యక్షంగానే దర్శించగలుగుతాం. అంటే రామావతారం నాటికి కూడా పరశురాముడు ఉన్నారు, వెంటనే రామావతారం వస్తుంది కాబట్టి. అంచేత రామాయణంలో మనకి చూపించబడినటువంటి పరశురామ వృత్తాంతం ఇక్కడ చెప్పబడడం లేదు. ఆవేశంతో 21 మార్లు ఆ రాజుల మీదకి దండెత్తి చేసినటువంటి ఆ రోషంతో చేసినటువంటి ఆ కార్యాన్ని ఇక్కడ మనకి ప్రకటిస్తున్నారు. అయితే ఎందుకు ఇక్కడ ఈ ప్రస్తావన, ఈ దశావతారాలలో ఎందుకు పరశురామ అవతారాన్ని చెప్పడము అని అంటే, నిజానికి 10 అవతారాలలో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది
మనకి కామన్ గా కనిపిస్తూ ఉండేటటువంటి అంశం. ఇందులో ఈ అవతారంలో ఒక ఉగ్రత మనకి కనిపిస్తుంది. అలా ఆవేశం అధికంగా ఉండేటటువంటి రూపము ఉపాసనకి యోగ్యమైనది కాదు. అందుకే మన పెద్దలు ఈ దశావతార ఆరాధన క్రమంలో, ఉపాసనా క్రమంలో దశావతారాలలో పరశురామావతార స్థానంలో హయగ్రీవమూర్తిని పెట్టుకుంటారు. హయగ్రీవావతారాన్ని చేర్చుకుంటారు. ఉపాసనకి యోగ్యం కాదు ఈ పరశురామావతారము అని అంటారు. దీనికి క్లారిటీ మనకి మణవాళ మహాములు చాలా స్పష్టంగా తెలియచేస్తారు. ఈ అవతారాన్ని గురించినటువంటి ప్రస్తావన భగవద్ రామానుజులు ఈ అవతారాన్ని చాలా ఇష్టపడేటటువంటి వారు అనేటటువంటి అంశం మనకి రామానుజ నూత్తందాది పాశురంలో ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కోక్కులమన్నరై మూవెళుగాల్ అనేటటువంటి ఒక పాశురంలో అలాంటి పరశురాముణ్ణి భావించేటటువంటి పూనీదన్ అని భగవద్ రామానుజులను గురించినటువంటి ప్రస్తావన 56వ పాశురం. నేనే చూసి పెట్టేశానులేండి, మీరు మళ్ళీ అటు ఇటు తిరగక్కర్లేకుండా. అది కోక్కులమన్నరై మూవెళుగాల్ అనేటటువంటి పాశురం. అది ఉపాసనకి యోగ్యం కాదు, కానీ విరోధి నిరసనం చేసినది కాబట్టి దాని గురించినటువంటి కీర్తన ప్రస్తావన చేసుకోవచ్చు అని ఆళ్వార్ల అందరి దివ్య ప్రబంధాలలో పరశురామావతార ప్రస్తావన అధికంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో పాసుర పాదాలని ఉదాహరణగా మనకి ఈనాటి వ్యాఖ్యానంలో కూడా ఇచ్చారు. అందులో తిరుమంగయ్య ఆళ్వార్లు పరశురామావతార ప్రస్తావాన్ని ఎన్నో పర్యాయాలు చేశారు. అలాగే నమ్మాళ్వార్లు చేశారు. అలాగే మనకి ఆఖరికి ఈ రామానుజ నూత్తందాదిలో కూడా మనకి కనిపిస్తుంది. పెరియాళ్వార్ల తిరుమలలో కూడా మనకి కనిపిస్తుంది. సెన్నియోంగులోనే మనకు ఒక పాసురం వస్తుంది. మనకి తెలిసినదే సెన్నియోంగు కాబట్టి అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చేత ఉపాసనకి కాదు, కానీ ఉపాసనకి తీసుకోవద్దు, కానీ అవతార ప్రస్తావన దగ్గర ఆవేశావతారమైన విరోధి నిరసనం చేయడం చేత దీన్ని ఆళ్వార్లందరూ కూడా కీర్తించారు. పౌరాణికులందరూ కూడా ఈ ప్రస్తావనని చేశారు అని ఇక్కడ భట్టరు వారు కూడా పరశురామావతార ప్రస్తావాన్ని చేస్తున్నారు. ఆ పరశురాముడు తండ్రి ఆజ్ఞతో తన తల్లినే వధించినటువంటి వాడు మళ్ళీ తండ్రిని ప్రార్థించి తల్లిని బ్రతికించమని కోరినటువంటి సన్నివేశం వస్తుంది. ఇలాంటి మాతృవధ ఇలాంటివన్నీ కూడా నిజంగా ఒక రకమైనటువంటి పాప కార్యములే కాబట్టి ఆయనకు అలాంటి దోషం ఉంటుందేమో అనేటటువంటి ఒక సందేహాన్ని పూర్తిగా మనకి తొలగిస్తూ అనఘ అనేటటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. అలాంటి దోషాలేమి అంటనటువంటి పవిత్రమైనటువంటి మూర్తి ఆయన అని మనకి తెలియడం కోసం ఈ సంబోధనని ప్రయోగిస్తున్నారు. ఆ అనఘుడు ఎవరు అంటే రంగనాథుల్లోనే అది మనకి సమన్వయం చేసుకోవాలి. అన్ని అవతారాలు రంగనాథునికే సమన్వయం చేస్తున్నారు కాబట్టి అని అంటారు. ఇక ఇందులో క్రియాపదాలు ఎన్ని ఉన్నాయో ఆ క్రియాపదాలు కూడా ఎంత క్లిష్టమైనటువంటి పదాలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నిన్నటి శ్లోకంలోనూ ఎన్నో క్రియాపదాలు ఉన్నాయి, కానీ అవి సులభమైనటువంటి క్రియలు. కానీ బిభరావాసిధ లాంటి క్రియలే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అందులో మొదటిది అలావీత్ అని రెండవ పాదం ప్రారంభంలో ఉంది చూడండి. అలావీత్ అనేది ఒక క్రియాపదం. అలావీత్ అనంటే దాన్ని ఛేదనం చేసేవు, కట్ చేసేవు. లవిత్రం అంటే కొడవలి అని అనుకున్నాను చూసారా, కొడవలితో అలా 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 కట్ చేయడం ఉంటుంది. దాన్ని ఛేదించేవు అని అర్థం అనమాట. అలావీత్ అంటే ఛేదించేవు, ఇది ఒకటి క్రియాపదం. అలా ఇంకొకటి అతార్ప్సీత్ అనేది మరొక క్రియాపదం, రెండవ లైన్ లోనే ఉంది. తర్పణము చేసేవు అని అర్థం. అతార్పీత్ అని మనకి ఇక్కడ ఉంది. అందులో చాలా తేడాలు వచ్చాయి, కానీ సంస్కృత లిపిలో ఉండేటటువంటి పుస్తకంలో అతార్పీత్ అని ఉంది. అలాగే మనం పెట్టుకుందాము, తర్పణము చేసేవు అని ఇంకొక క్రియాపదం అది. తర్వాత ఉపాచీక్లుపత్. అబ్బాయి ఇలాంటి పదాలు అసలు జీవితంలో విని ఉండవేమో, మన ఉత్తర శతకం చదువుకోకపోతే మనకి ఈ పదాలతో సంబంధమే ఉండేది కాదేమో. ఉపాచీక్లుపత్ అనేది మరొక క్రియాపదం. ఉపాచీక్లుపత్ అంటే విరచితవా, చేసేవు అని అర్థం. తెలుగులో చెప్పేసుకుందాం. ఉపాచీక్లుపత్ అంటే చేసేవు అని అర్థం అనమాట. ఇక ఇంకొక క్రియాపదం ఉంది,
మాజీ గణత్ అనేది క్రియాపదం. మాజీ అసలు అవి క్రియాపదాలు అని గుర్తించడం కూడా కష్టమే. ఏమాత్రం మనకి సంబంధం లేని పదాలుగా కనిపిస్తూ ఉంటాయి. మాజీ గణత్ అంటే ఇక్కడ అజీగణత్ అనేది అసలైనటువంటి క్రియ. దానికి వ్యతిరేకార్థంలో మా అనేటటువంటి వ్యతిరేకార్థకమైనటువంటి పదం చేరుతుంది. నా ఎలాగైతే వ్యతిరేకార్థాన్ని బోధిస్తుందో అలాగే ఇక్కడ మా అనేది వ్యతిరేకార్థాన్ని భోగిస్తుంది. మాజీ గణత్ అంటే లెక్కించేవు అని అర్థం. మాజీ గణత్ అంటే లెక్కించలేదు, అంటే లెక్క పెట్టలేదు, వాటిని పట్టించుకోలేదు అనేటటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్రియాపదాలు చెప్తున్నాను, గమనించండి. అలావీత్, అతార్క్సీత్, ఉపాచీక్లుపత్, అజీగణత్, అదే మాజీగణత్ అనేవి ప్రధానమైనటువంటి పరిపూర్ణమైనటువంటి క్రియాపదాలు. గుర్తుపెట్టుకోండి. వీటికి అర్థాలు మనం చెప్పుకుందాం. ముందుగా ప్రతిపదార్థాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు భవాన్ అంటున్నారు. భవాన్ అంటే నువ్వు. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్లోకాలని బైహార్ట్ చేస్తున్న వాళ్ళు మరీ జ్ఞాపకం పెట్టుకోవాలి. భవన్ అనే పదము వస్తుంది, భవాన్ అనేటటువంటి పదము వస్తుంది. భవన్ అనేది నువ్వు కూర్మ రూపుడవై, నువ్వు వరాహ రూపుడవై అన్న శ్లోకాలలో మనకి భవన్ అయితూ అనే అర్థంలో వచ్చింది. కానీ ఆ వకారానికి దీర్ఘం వస్తే నువ్వు అని అర్థం అనమాట. భవాన్ అంటే నువ్వు. అంటే అంతకు ముందు ఏదో పిలుస్తాం, ఇలాగ స్వాతి నువ్వు అని అన్నాం అనుకోండి, స్వాతి నువ్వు, అక్కడ సంబోధనార్థకమైనటువంటి పదము ఉంటుంది, తర్వాత నువ్వు అనేటటువంటి పదము వస్తుంది. అలాగే ఇందులో అనఘా అనేది సంబోధనార్థంతో పిలిచి భవాన్ నువ్వు అంటున్నారనమాట. ఏం చేసావు నువ్వు అంటే భృగుకులాత్ రామో భూత్వా, రాముడవి అయ్యి అని అర్థం. అంటే రామ శబ్దం ఆయనకి పేరు అనమాట. రాముడవి అయ్యి. ఆ ఏ రాముడవి అయ్యి అంటే మళ్ళీ దశరథ రాముడు ఇలా రకరకాలైనటువంటి తేడాలు ఉంటాయి కాబట్టి భార్గవ రాముడు అని మనకు తెలియడం కోసం ముందు భృగుకులాత్, భృగుకులము నుండి జన్మించేవు నువ్వు, భార్గవ వంశంలో జన్మించినటువంటి వాడివి నువ్వు. ఋషులందరూ మహానుభావులే, కానీ అందులో భృగు మహర్షికి ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏమి అనంటే, భగవంతుడు గీతలో తాను ఋషులలో నేను భృగు మహర్షిని అని చెప్పుకున్నాడు అనేది ఒక ప్రత్యేకత. అన్ని మంచివే అయినా వాట్లలో ఉండేటటువంటి విశిష్టతని బట్టి నేను అది తన విభూతిని గురించి స్వామి చెప్పుకున్నాడు కదా. అలాగే ఆయన తాను భృగు ఋషీణాం మహర్షీణాం భృగురహం అనేటటువంటి గీతావాక్యాన్ని ఇక్కడ ప్రమాణంగా మనం తీసుకుందాం. గీతలో శ్లోకమే కాబట్టి వెంటనే తెలుస్తుంది. ఋషులలో నేను భృగు మహర్షిని అని చెప్పుకోవడం భృగు మహర్షికి ఉండేటటువంటి ఆ వంశానికి ఉండేటటువంటి ఓ గొప్పతనం మనకి తెలుస్తోంది. అదొకటి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారికి ఉండేటటువంటి నామాలలో భార్గవి అనేటటువంటి ఒక నామం ఉంది. భార్గవి అంటే భృగు మహర్షి యొక్క కుమార్తె అని అర్థం అనమాట. అంటే లక్ష్మీదేవిని కన్న తండ్రిగా భృగు మహర్షి సంతానంగా లక్ష్మీదేవి భృగు మహర్షిని ఎంచుకుంది అని అంటేనే భృగు మహర్షికి ఉండేటటువంటి ఓ ప్రత్యేకత మనకి కనిపిస్తుంది. అంచేత భృగు కులాత్ అలాంటి ఒక అద్భుతమైనటువంటి అతిశయం కలిగినటువంటి భృగు కులము నుండి ఆవిర్భవించేవు నువ్వు. అంతేకాదు ఆయన ఒక విశేషమైనటువంటి ఆయుధాన్ని అలంకారంగా చేసుకున్నాడు. ఆయన ఏమిటా ఆయుధం అంటే పరసు పరికర్మ అంటున్నారు. పరసు అంటే గండ్రగొడ్డలి అని అర్థం అనమాట. పరికర్మ అంటే ఆభరణము అని అర్థం అనమాట. పరిష్క్రియ అన్న, పరికర్మ అనన్నా ఆభరణములు అని అర్థం, అలంకారములు అని అర్థం. పరసు పరికర్మ. ఇప్పుడు ఆయన పేరు భార్గవరాముడు అని కూడా మనం మరిచిపోతాము. పరశురాముడు 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 అనే మనం చెప్తూ ఉంటాం. ఎవరైనా గద పట్టుకున్నారనుకోండి, గద మనిషి అని అన్నాం కదా, ఆయన పేరుతో చెప్పి ఆయన గద పట్టుకున్నాడు. ఘటోత్కచుడే ఉంటున్నాడు అనుకోండి, గద పట్టుకుని ఉంటాడు. దుర్యోధనుడే ఉన్నాడు అనుకోండి, గద పట్టుకుని ఉంటాడు. కానీ పట్టుకున్న ఆయనని ఆ గద పేరు కలిపి చెప్పం కదా ఎవరిని. కానీ పట్టుకున్న ఆయుధంతో వ్యక్తి పేరు
ప్రసిద్ధమైనది ఎవరి దగ్గర అంటే ఈ రాముని దగ్గరే మనకి. కనుక ఆయనని పరశు పరికర్మ అంటే పరశువే అలంకారంగా కలిగిన, అది ఆయుధమైన అదే ఆయనకి అలంకారమైంది. అదంత చక్కగా ఇమిడి ఉంది కాబట్టి ఆ చక్రపాణి ఇవన్నీ పరమాత్మని అంటాం అనుకోండి, కానీ ఆయనని అసలు రాముడి దగ్గరికి వచ్చేసరికి, అవతారం దగ్గరికి వచ్చేసరికి మనం పరశు లేకుండా రామావతారం అనేటటువంటి ప్రశ్న ఉండనే ఉండదు. చక్రపాణి అంటే ఆయనకు ఒక నామంగా దాన్ని మనం చెప్తాం. ఆయన అవతారాల దగ్గరికి వచ్చేసరికి పరశురామ అవతారం అని అంటాం తప్ప రామావతారం అని అనం కదా. శార్ంగాన్ని పట్టుకున్నా రాముణ్ణి రామతావతారం అని అంటాను, కానీ శార్ంగపాణి అవతారం అని అనడం ఎక్కువ ఉండదు. దాన్ని కూడా ప్రస్తావన చేస్తాం. కానీ పరశు లేకుండా ప్రస్తావనకి అసలు చెప్పబడకుండా ఉండేటటువంటి స్థితి కలిగి ఉన్నాడు అంటే పరశువు తనకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కలిగినదిగా ఉంటున్నాడు. పరశు పరికర్మ అయి ఉన్నాడు అని ఒక అర్థం. అంతేకాదు పరశువుకే పరికర్మగా అయినవాడు. ఆ గొడ్డలికి ఈయన ధరించటం వల్ల అద్భుతమైనటువంటి గొప్పతనం వచ్చింది. అంటే ఆభరణానికే ఆభరణము అయినటువంటి వాడు అనే అర్థంలో కూడా మనం చెప్పుకోవాలి. భార్గవ కులాత్ పరశు పరికర్మ, పరశువే నీకు పరికర్మగా కలిగి, ఆభరణముగా కలిగి, పరశువుకి పరికర్మవు అయి అంటే పరశువుకే అలంకారము అయినటువంటి వాడివి అయి, రామో భూత్వా రాముడవి అయ్యి, భార్గవ కులంలోంచి పుట్టావు, పరశువుని ధరించినటువంటి రాముడవి అయ్యి ఏం చేసావు అంటే భూపాలాన్ అలావీత్, భూపాలులు అంటే రాజులు, ఆ రాజులనందరినీ కూడా అలావీత్ ఖండించేవు, ఛేదించేవు, వాళ్ళ శిరస్సులని నీ గొడ్డలితో నరికి పారేసావు అనమాట. చెట్లను ఎలాగైతే కొట్టి పారేస్తారో అలాగే ఆయన భూపాలాన్ అలావీత్ ఛేదించేడు అనేటటువంటి అర్థంలో మనకి చెప్తారు. ఈ పరశురామావతారాన్ని గురించి చెప్పేటటువంటి నామాలలో క్రోధ, క్రోధకృత్, కర్త ఇలాంటి నామాలన్నీ ఈ అవతార వైభవానికి సమన్వయం చేస్తూ భట్టర్ వారు వ్యాఖ్యానాన్ని రాస్తారు. అందులో కర్త అనేటటువంటి నామము అంటే ఛేదించేవాడు అని అర్థం. కర్త అంటే చేసేవాడు అని అర్థం మనకి తెలుసు, కానీ అక్కడ కర్త అనే పదం పరశురామావతారాన్ని సమన్వయం చేస్తూ ఛేదించటము, ఆ మూల ధాతువుని తీసుకుని ఆ ధాతువుకి సరిపోయేటట్లుగా కర్త అంటే ఛేదించిన వాడు అంటారు. ఎవరిని ఛేదించాడు? క్షత్రియుల యొక్క శిరస్సులని ఛేదించినటువంటి వాడు ఆయన. కనుక ఇక్కడ అలావీత్ భూపాలాన్ అలావీత్, అలా చేసినటువంటి నువ్వు వాళ్ళని ఛేదిస్తే వాళ్ళకి శిరస్సుల నుంచి రక్తం కారింది. ఆ రక్తంతో ఏం చేసావు? అసలు ఆ క్షత్రియులని ఖండించడానికి మూలహేతువేది అంటే పితృదేవతలని తర్పణం చెయ్యటం కోసం అంటారు. ఈ కథ మనకు తెలిసిందే. ప్రతిపదార్థం అయిన తర్వాత టూకీగా మనం చెప్పుకుందాము. తదసృజ, అసృ కంటే రక్తము అని అర్థం అనమాట. అసృజ రక్తముతో, ఎవరి రక్తంతో? భూపాలకుల యొక్క రక్తంతో పితృగణం ఈ పితృదేవతలను అతార్క్సీత్ తర్పణము చేసేవు. పితృదేవతలకి తర్పణములను నువ్వు చేసేవు. దేంతో చేసేవు? వారి యొక్క రక్తంతో తర్పణము చేసేవు. మనకి భారతాన్ని అనుసరించి ఇప్పటికీ కూడా ఆ రక్తాన్నంతటిని ఒక మడుగులో పోసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణం చేసినటువంటి స్థలంగా అక్కడ ఆ మడుగుగా ఇప్పటికీ కురుక్షేత్రంలో ఒక మడుగు ఉంటుంది అంటారు. శమంత పంచకం అని కురుక్షేత్రం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడంతా చూపిస్తూ ఉంటారు. అక్కడ పెద్ద మడుగులు ఉంటే అందులో ఒకటి పరశురాముడు పితృదేవతలకి తర్పణం చేసినటువంటి స్థలము అని చెప్తారు అని అంటున్నారు. ఇందులో కురుక్షేత్రంలో అనేది భారతగతమైనది. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉందో శమంత పంచకం అని కూడా ప్రసిద్ధే. మనకి గూగుల్లో చూసుకుంటే స్పష్టంగానే తెలుస్తుంది. పితృగణం అతార్ప్సీత్, వారి రక్తంతో పితృగణానికి తర్పణమును నువ్వు వదిలేవు. అలావీత్
అతార్క్సీత్. రెండు క్రియలు మనకి పూర్తి అయినాయి. చేస్తున్నది రెండు కూడా కర్త ఎవరు అంటే పరశురాముడే అవుతున్నాడు అనమాట. ఇప్పుడు అలా చేయడం వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏది అనంటే భారాక్రాంతం భువః. భారాక్రాంతమైనది భూమి అంటే భూమికి బరువు పెరిగిపోయింది. ఎప్పుడు బరువు పెరిగిపోతుంది అంటే దుష్టులు కనుక అతిశయిస్తే భూమికి బరువు పెరిగిపోతుంది. అందరినీ మోసేది భూమే, కానీ సజ్జనులుంటే ఆమెకు అది బరువు కాదు. దుష్టులు అధికమైతే అది బరువు అవుతుంది. ఈయన క్షత్రియులని వధించాడు అని మనం అనుకుంటున్నాం. అందరూ క్షత్రియులని వధించిన వాడు కాదు. క్షత్రలోకం లేకుండా చేసేస్తాను అని ఆయన సిద్ధపడ్డాడని మనం వింటూ ఉంటాం. కానీ పరశురాముడు క్షత్రియ వధ చెయ్యడాన్ని ఎంత చక్కగా ఎంత స్పష్టంగా మనకి చెప్తారు అంటే, ఇప్పుడు ఎలాగైతే దేశకుల యొక్క శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నామో అలాగే పంచకం మనకి పరత్వాది పంచకం అనేటటువంటి శ్లోకంలో విభవావతారాలని గురించి చెప్పేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. వేదాన్వేషణ మందరాద్రిభరణ క్షమోద్ధారణ ప్రస్థిత ప్రహ్లాదావన భూమి భిక్షణ. ఇంతవరకు మనం చెప్పేసుకున్నాము 5 అవతారాలు. తర్వాత దుష్ట క్షత్ర నిబర్హణం అనేటటువంటి మాటని గుర్తుపెట్టుకుందాం. ఆయన ఎలాంటి క్షత్రియులని అంతం చేశాడు అంటే క్షత్ర నిబర్హణం అని మామూలుగా అనలేదు. దుష్ట క్షత్ర నిబర్హణం, భూమికి బరువైనటువంటి వారినే ఆయన అంతమొందించాడు అంటారు. అందుకే అలా భూభారాన్ని తగ్గించినటువంటి వాడు అయినాడు. భారాక్రాంతం భువః, బరువుతో నిండినటువంటి దుష్టమైనటువంటి రాజులతో నిండినటువంటి భువః, ఈ భూమిని లఘు లఘుం ఉపాచీక్లుపత్, లఘుం తేలికగా, ఉపాచీక్లుపత్ చేసేవు, భూమికి యొక్క బరువుని తగ్గించేవు. దశరథుడి దగ్గరికి వచ్చేవాడు ప్రతిసారి ఒక పెళ్లి చేసుకునేవాడు, కొత్త పెళ్లి కొడుకుని చంపను అనేటటువంటి ఒక నియమంతో పరశురాముడు తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ చెప్తూ ఉంటారు మామూలుగా. నిజానికి ఆ రోజులలో ఇంకా జనక చక్రవర్తి లేడా, ఆ రోజులలో కైకేయ రాజు లేడా, రాజులు ఇంకా ఉన్నారు కదా, మంచి మంచి రాజులందరూ ఉన్నారు కదా, దశరథ చక్రవర్తి కూడా ఉన్నారు కదా. దశరథుడి దగ్గర అయితే ఇలా చెప్తారు మనకి. కానీ మిగిలిన రాజులు ఏం చేశారు మరి? జనక చక్రవర్తి కూడా ఆ కాలం నాటి వాడే కదా, పెళ్లి చేసుకుని వస్తూ ఉంటేనే కదా పరశురాముడు కనపడ్డాడు. జనక చక్రవర్తి ప్రాణం తీయకుండా ఎందుకున్నాడు, మరి ఆయన ఏం చేశాడు అనేటటువంటి ఆలోచన మనకి రావాలి. అంచేత అక్కడ అలాంటి వారి జోలికి ఆయన వెళ్ళలేదు అనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అందుకనే ఆయన భువో భారాక్రాంతం లఘుం ఉపాచీక్లుపథో, ఆ భూమిని భారాక్రాంతమైనటువంటి భూమండలాన్ని లఘువుగా చేశాడు, భూభారాన్ని దించి వేశాడు దుష్టులని శిక్షించడం ద్వారా అంటున్నారు ఇందులో. అలాగే ద్విషాం ఉగ్రం పశ్యన్, ద్విషాం ఉగ్రం పశ్యోపి అంటున్నారు ఇందులో. ఇంత కోపించావు, ఇంతగా క్షత్రియ బర్హణాన్ని చేసావు, భూభారాన్ని నువ్వు తగ్గించావు అని. ఇక్కడ కూడా మనకి నామాలు ఉంటాయి. ఆ నామంలో మనకి ధరణీధర అని ఒక నామం ఉంటుంది, మహీధర అనేటటువంటి నామం కూడా ఒకటి ఉంటుంది విష్ణు సహస్రనామంలో. మామూలుగా అయితే మనకి మహీధరుడు కొండని ఎత్తినటువంటి వాడు అని అనుకుంటున్నాం. భూమిని కొండ గిరిధరుడు ధరణిధరుడు అన్నప్పుడు కానీ మహీధరుడు అన్నప్పుడు కానీ గోవర్ధనం అనేది మనకి రాకూడదు. ధరించడం అంటే పట్టుకోవడం అనే అర్థంలో వచ్చేస్తుంది. మహి అంటే భూమి, భూమిని ధరించడం అంటే అర్థం ఏమిటి అంటే భూభారాన్ని తగ్గించడం, భూమిని కాపాడడము అని అర్థం అనమాట. ఈ మహీధర అనేటటువంటి గుడ్ నెంబర్ కరెక్ట్ గానే పెట్టారు, కానీ 2-3 సార్లు వస్తుంది. ఆ భూమహీధర పదం కృష్ణావతారానికి సమన్వయం చేస్తారు, అలాగే ఇక్కడ పరశురామావతారానికి సమన్వయం చేస్తారు. కృష్ణుడు ఏం చేశాడు, భూభారాన్ని ఎలా తగ్గించాడు అంటే భారత యుద్ధం జరిగేటట్లుగా చేసి కౌరవ సైన్యం నశించేటట్లుగా చెయ్యటమే భూమిని ఆయన ధరించటము అని, భూభారాన్ని తగ్గించడము అని చెప్తారు.
అలాగే ఇక్కడ కూడా ఆ భూమి యొక్క బరువుని తగ్గించినటువంటి వాడు ఆయన అని చెప్పడంలో మహీధర అనే నామాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉన్నటువంటి నువ్వు స్వామి ద్విషాం, ఈ పదం కూడా మనకి చాలా సార్లు వస్తుంది కదా, ద్విషాణ ద్వేషోధ్యం అని వచ్చింది, ద్విషతి అని వచ్చింది. ఇప్పుడు ద్విషాం అంటే శత్రువులకు. శత్రువులకు ఆయన ఎలా కనిపిస్తాడు అంటే, ఆ పరశురాముడు అసలే ఉగ్రమైనటువంటి రూపం, అసలే రౌద్రమైనటువంటి అవతారం. అలాంటి ఆయన ఎలాగా అని అంటే ఉగ్రం పశ్య, ఇదొక కొత్త పదం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈ అర్థాలలో వ్యాకరణంలో అలా నిపతింపబడతాయి, నిపాతలు అంటారు వాటిని అనమాట. ఒక అక్షరం చేరితే ఈ రూపం ఇలా తయారవుతుంది అంటారు, ఈ అర్థాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఉగ్రం పశ్య అంటే ఉగ్రునిగా కనిపించేటటువంటి వాడు అని అర్థం అన్నమాట, భయంకరంగా కనిపించేటటువంటి వాడు అని అర్థం. ద్విషాం ఉగ్రం పశ్య, ద్విషులకి శత్రువులకి భయంకరుడుగా కనిపించేవాడివి అపి, అయినప్పటికీ కూడా మమా అఘం, నాకుండేటటువంటి అఘం పాపమును మా అజీ గణత్, లెక్క చెయ్యలేదయ్యా స్వామి అంటున్నారు. అంటే నేను పాపాత్ముడని అయినప్పటికీ కూడా నీ కోపం నా మీద నువ్వు చూపించకుండా ఉండడం అనేదే నీ అనుగ్రహానికి నిదర్శనము. వ్యతిరేక వర్గాన్ని అంతం చేసేటటువంటి నువ్వు మమ మాజీ గణత్ అఘం, నేను కూడా నీకు వ్యతిరేకుడననేటటువంటి భావన కలగనివ్వలేదు నాకు. అంటే నా పాపాన్ని నువ్వు లెక్కించలేదు అంటున్నారు. లెక్కించకు అని అడుగుతున్నారు అని అంటారు, కానీ మాజీ గణత్ లెక్కించలేదు అంటే నేను ఇప్పుడు నీకు ఆశ్రిత కోటిలోకి చేరతాను అనే అర్థంలో మనకి ఇందులో చెప్తున్నారు. అలా ఆనాడు రాక్షస సంహారం చేసినటువంటి ఉగ్రమూర్తివి అయినప్పటికీ కూడా ఉగ్రం పశ్య, ఇలాంటి పదాలు ఇంతకు ముందు మనం చూసుకుంటూ వస్తున్నాం కదా, కాందిశీక, కణి, హత్య, ఇలాంటి పదాలన్నీ మనం అనుసంధానం చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉగ్రం పశ్య, ఈ ఉగ్రం పశ్య పదం మనకి గుర్తుండాలి అంటే, సుదర్శన శతకం చదివేటటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే అందులో ఒక శ్లోకం ఈ పదంతో ప్రారంభం అవుతుంది. అందరూ నిత్యం చదవకపోయినా ఎంతో ఇంతో పరిచయం ఉంటుంది, సుదర్శన యాగాలు అవి మనం వింటూ ఉంటాం కదా. ఉగ్రం పశ్యాక్షముద్యత్రుకుటి అనేటటువంటి శ్లోకం ఆ సుదర్శన శతకంలో ఒక శ్లోకం ఉంటుంది. ఉగ్రం పశ్య అంటే భయపడేటటువంటి ఆకారము, భయంకరమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు అని అర్థం. ద్విషాం ఉగ్రం పశ్యోపి, అలా అయినప్పటికీ శత్రువులకి నువ్వంత భయంకరాకారుడవే కనిపించినప్పటికీ కూడా మమ అఘం మాజీ గణత్, నా పాపాలని నువ్వు లెక్కించలేదయ్యా స్వామి, అంచేత నేను నీకు వ్యతిరేక కోటిలోకి రాలేదు అంటారు. లేదా నా పాపాలని కూడా అలాగే పోగొట్టాలి అని ప్రార్థన చేస్తున్నారు అని కూడా ఇందులో అనుకోవచ్చు. ఇది పరశురామావతారంలో స్వామి చేసినటువంటి ఒక భూభారాన్ని తొలగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్యగా చెప్తున్నారు. వెరీ గుడ్. 79వ శ్లోకం అని పెడుతున్నారు. ఉగ్రం పశ్య అక్షం, ఆ కళ్ళు ఎలా అవుతున్నాయి అంటే చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి అంటూ అక్కడ వర్ణన చేస్తారు. అక్ష పురుషుణ్ణి, సుదర్శన పురుషుని యొక్క వర్ణనని చేస్తూ ఉండేటటువంటి శ్లోకం. పదాలు గుర్తు పెట్టుకోవడం కోసం మనం ఇక్కడ అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ పరశురామావతారానికి అంత ఉగ్రతకి కారణం ఏమిటి అంటే, ఈ కథని మీరు కథ కాదు, ఈ వృత్తాంతం మీకు కూడా తెలిసే ఉంటుంది, అయినా ఒక్కసారి మనం సంక్షిప్తంగా దాన్ని అనుసంధానం చేసుకుందాము. జమదగ్ని కుమారుడు భృగు వంశంలో జన్మించాడు. ఆ జమదగ్ని ఒక గొప్ప ఋషి. ఆయన దగ్గరికి సాత్వికుడైనటువంటి మహానుభావుడు ఒక రాజుగారు వచ్చారు. ఆయనే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు చెడ్డవాడు కాదు,
నిజానికి చాలా గొప్పవాడు కూడా ఆయనే. దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడు ఆయన. నా రాజ్యంలో ఎవరూ తప్పుతోవలో ఉండకుండా నన్ను అనుగ్రహించు అని కోరితే నేను అనుగ్రహించక్కర్లేదు, వాళ్ళు తప్పుతోవలో వెళ్లకుండా నువ్వే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నావు అని ఆయనకు ఒక శక్తిని ప్రసాదిస్తారు దత్తాత్రేయ మహర్షి. ఆ దత్తాత్రేయుడు వరంతో కార్తవీర్యార్జునుడికి వచ్చినటువంటి శక్తి ఏది అంటే, ఎవరైనా తప్పు చేద్దాము అని మనస్సులో అనుకుంటే చాలు ఈయన అక్కడ వాళ్ళ ఎదురుగా కనపడుతున్నాడు. ఇంకా ఈయన భయంతో ఎవరు కూడా తప్పు చెయ్యకుండా ఉంటారు. అద్భుతమైనటువంటి దైవానుగ్రహ పాత్రుడైనటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. కానీ కర్మ కాలితే బుద్ధి మారిపోతుంది అంటారు చూసారా. అలాగా పాపం జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు, ఆయనతో ఆతిథ్యాన్ని పొందాడు, చాలా చక్కగా ఉన్నారు, హాయిగా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ బుద్ధి మారిందో తెలియదు. అక్కడ ఇంత ఆతిథ్యాన్ని అందించినటువంటి ఆ గోవు మీద దృష్టి పడింది కార్తవీర్యార్జునుడికి. ఆ గోవుని తనకిచ్చి, అందుకే రాజు కంట పడకూడదు అంటారు. ఎప్పుడు మంచి ఏది ఉన్నా సరే ప్రభుత్వానికి కనపడకుండా దాచుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ అలానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా అని కాదు, మామూలుగా చెప్తున్నాను, రాజు కంట పడకూడదు. ఎందుకంటే రాజు దగ్గరే ఉండడం, రాజు చూపు పడి ఉండడం కూడా ఒక ఈతి బాట, గుర్తుపెట్టుకోండి. దోమలు చీమలు ఎలాగైతే మనల్ని బాధలు పెడతాయో రాజు సామీప్యం కూడా అలాంటిదే అని అంటారు. రాజుకి మంచి కలిగితే రత్నహారీతు పార్థివ అంటారు. అది తనకే కావాలనేటటువంటి ఒక స్వార్థం కలుగుతుంది. ఆ గోవు నాకు ఇచ్చేయమన్నాడు. జమదగ్ని కుదరదు అన్నాడు. లేదు తోలండరా, మన ఇంటికి తీసుకెళ్ళండిరా అంటున్నాడు. రాజ్యానికి పట్టుకుపోయాడు. ఇది అప్పుడు పరశురాముడు లేడు, వచ్చాడు ఆయన. ఇలా తీసుకెళ్లాడు అనేసరికి ఒక్కొదుటిన ఆయన దుమికాడు. ఇంకా పాప అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళెవరు ఇంత ఆవేశపడలేదు. రోషరామ కదా ఈయన. వెళ్ళిపోయాడు ఆయన. కార్తవీర్యార్జునుని బాహువులు చెట్టు కొమ్మలు నరికినట్టు నరికేసి ఆయన అంతం చేసేసి వచ్చేసాడు గోవుని తీసుకొని. తిట్టారు తండ్రి తన అన్నదమ్ములు కూడా, ఏమయ్యా రాజు అయ్యా ఆయన, రాజుని నాశనం చేస్తావా, ఇంత కోపం ఏమిటి నీకు, ఏమిటా రోషం అని వాళ్ళందరూ మందలించారు. ఈ ఆవేశం తగ్గాలి అంటే తీర్థయాత్రలు చేసిరా అన్నారు. వెళ్ళాడు. ఓ ఏడాది పాటు తీర్థయాత్రలు చేసి వచ్చాడు. కార్తవీర్యార్జునుని చంపేశాడు కదా, ఆ కోపం ఆయన కుమారులు మనస్సులో పెట్టుకున్నారు. ఒకసారి ఈ పరశురాముడు లేని సమయంలో వచ్చి ఆ జమదగ్నిని సంహరించేశారు కార్తవీర్యార్జునుని యొక్క కుమారులు. మళ్ళీ వచ్చాడు ఈయన. ఇక ఇప్పుడు ఆ కోపం అణగడం సాధ్యం కాలేదన్నమాట. పాప ఆయన వచ్చేసరికి ఆ జమదగ్ని మీద పడి ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఎన్నిసార్లు గుండెలు బాదుకొని ఏడ్చిందో అన్నిసార్లు క్షత్రియ సంహారం చేస్తాను అని నిశ్చయం చేసేస్తున్నాడు ఆయన. చాలా ఉగ్రత్వంతో 21 పర్యాయాలు క్షత్రియుల మీదకి దండెత్తి వాళ్ళని అంతమొందించినటువంటి రౌద్రం ఇంకా ఉపశమించకుండా ఉంటే, అప్పుడు ఒక ఋషి, ఒక పెద్ద ఆయనని మందలించాడు. ఇది మంచిది కాదు, నిక్షత్రియంగా చెయ్యొద్దు, ఈ భూమండలాన్ని వెళ్ళు, హాయిగా తీర్థయాత్రలు చేసుకో, తపస్సు చేసుకో అంటున్నారు. మరి ఇంతమంది రాజుల్ని సంహరించిన ఈ భూమండలాన్ని అంతటినీ ఏం చేసుకోవాలి అని అంటే, యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో కాశ్యపుడికి అది ఆయన దత్తం ఇచ్చేశాడు భూమిని అంతటిని కూడా. ఇప్పుడు ఆయన ఇంకా ఈయనకి రౌద్రం ఉంది, ఇంకా ఈయనకి అతిశయం తగ్గలేదు అని తగ్గించాలని పరీక్ష పెట్టడం కోసం, మరి నాకు ఇచ్చేసావు కదా ఈ భూమండలాన్ని అంతటిని, నువ్వు కూడా ఇక్కడే ఉంటావేమిటి నా పేరు రాసేసిన తర్వాత అన్నాడు ఆ కాశ్యపుడు. అవును కదా, దాన ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఉండడానికి అవకాశం లేదని వెళ్ళిపోతాను అన్నాడు. మొత్తం ఆ ప్రాంతమంతా విడిచి పడమటి దిక్కుగా ఆయన పడమటి సముద్రం వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, జాగా లేదు కదా అని ఆలోచిస్తే తన చేతిలో ఉండేటటువంటి గొడ్డలిని పశ్చిమం వైపు వెళ్ళి విసిరాడు సముద్రం దగ్గరికి వెళ్ళి. ఆ గొడ్డలి ఎంత దూరంలో పడిందో అంత జాగాలో సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయి జాగా ఇచ్చేసాడు. ఆయన ఉండడానికి తగినట్టుగా జాగా ఇచ్చాడు అనమాట. అంటే ఆ గొడ్డలి పడినంత మేరకి సముద్రం వరుణుడు వెనక్కి తీసుకుని ఈ పరశురాముడు ఉండడానికి తగినటువంటి స్థలాన్ని ఇస్తే అక్కడ హాయిగా తపస్సు చేసుకుంటూ నిశ్చింతగా ఉన్నాడు అని ఆయన చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాంటి రోష రామ రూపుడే భూభారాన్ని దించినటువంటి వైభవం కలిగినటువంటి ఆ స్వామిని ఇందులో మనకి
తెలియచేస్తున్నారు భట్టర్ వారు. ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. యథావకాశం మనం అనుసంధానం చేసుకుందాం. మహీధరుడు అంటే ఎవరో పెడుతున్నారు, వరాహమూర్తి వస్తాడా అని. మహిని ధరించిన వాడు, భూమిని ధరించిన వాడు అనే అర్థంలో చెప్పుకోవాలి. కానీ విష్ణు సహస్రనామంలో ఈ మహీధర నామాన్ని కృష్ణావతార పరంగాను అలాగే పరశురామావతార పరంగానే అన్వయం చేస్తారు. ధరణిధర అన్నప్పుడు, ధరణి భూమి అన్నప్పుడు అప్పుడు మనకి ఆయన కూర్మమూర్తి వరాహవే భూమిని సంరక్షించినటువంటి నామాన్ని, ధరణిధర నామాన్ని అక్కడ సమన్వయం చేస్తారు. అది విష్ణు సహస్రనామంలో ఉండే నామాలకి చేసినటువంటి సమన్వయంగా మనం తెలుసుకుంటూ